ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక పేద మత్స్యకారుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు రామయ్య. రామయ్యకు కుటుంబం ఉంది. అతని భార్య పేరు లక్ష్మమ్మ. అతనికి ఇద్దరు పిల్లలు. అతను ప్రతిరోజు ఒడ్డున వెళ్ళి తన పాత జాలతోనూ చేపలు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. తన జాలలో చిన్న చేపలు లేదా ఖాళీ జాల తిరిగి వచ్చేది. అతని కుటుంబం ఆకలితో బాధపడుతూ ఉండేది. రామయ్య రాత్రుళ్ళు బాధపడుతూ నిద్రపోతూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం సమయంలో రామయ్య తన జాలను విసిరాడు. అతడు జాలను బిగించినప్పుడు ఒక అద్భుతాన్ని చూశాడు. జాలలో ఒక పసిడి రంగు చేప పట్టుకుంది. దాని కళ్ళలో ఏదో మాయాజాలం ఉంది. రామయ్య ఆశ్చర్యపోయాడు మరియు ఆ జాలలోని చేపను ఇంటికి తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ చేప మాట్లాడింది. రామయ్య, నన్ను వదిలేయండి. నేను మాయాజాల చేపను. నన్ను వదిలేస్తే నేను ఒక కోరిక తీరుస్తాను. రామయ్య ఆశ్చర్యభరిత ఆనందంతో తన కుటుంబం కోసం ఒక ఇల్లు కావాలని కోరుకున్నాడు. సరే, నీ కోరిక తీరుతుంది. నన్ను వదిలే. రామయ్య ఆ చేపను సముద్రంలో వదిలివేశాడు. ఆ చేప సముద్రం లోపల వెళ్ళిపోయింది. రామయ్య తిరిగి వచ్చినప్పుడు ఒక అద్భుతాన్ని చూశాడు. తన పాత ఇంటి స్థలంలో ఒక కొత్త అద్భుతమైన ఇల్లు నిర్మించబడి ఉంది. లక్ష్మమ్మ మరియు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. రామయ్య గర్వంతో పడిన ఆనందంతోనూ చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ లక్ష్మమ్మ సంతోషం కొంతకాలం మాత్రమే ఉంది. తను రామయ్యను చేప దగ్గరికి వెళ్ళి చాలా సంపదను కోరుకోమని చెప్పింది. తాను సంపదను కోరుకున్నాడు. లక్ష్మమ్మ ఇంకా సంతృప్తి చెందలేదు. ఆమె మరిన్ని ఐశ్వర్యాలు, బంగారం, సేవకులను కోరుకుంది. ప్రతిసారి రామయ్య ఆ చేప దగ్గరికి వెళ్ళి లక్ష్మమ్మ కోరికలను చెప్పేవాడు. ఆ కోరికలను చేప నెరవేర్చేది. చేప వారి జీవితాన్ని ప్రతిసారి మెరుగుపరిచేది. లక్ష్మమ్మ కోరిక ఇంకా తీరలేదు. ఈసారి సముద్రపు రాజు వంటి శక్తి కావాలని చేపను కోరుకోమని చెప్పింది. రామయ్య చేపను పిలిచి లక్ష్మమ్మ కోరికలను చెప్పాడు. చేప ఇలా సమాధానం ఇచ్చింది. నీ కపటం మరియు లోభం కారణంగా తిరిగి పేదరికానికి వెళ్ళు అని నీళ్లలో అదృశ్యమైంది. రామయ్య తిరిగి వచ్చేటప్పుడు సేవకులు, బంగారం, ఇల్లు అన్నీ అదృశ్యమయ్యాయి. రామయ్య కుటుంబం తన పాత ఇంటిలో లోభం వదిలి సంతోషంగా నివసించసాగారు.